హాయ్! నమస్తే అండి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఎనర్జీనిచ్చే బాదం డ్రింక్ తయారు చేసుకుందామండి. ముందుగా 15 బాదం పిక్కలు, 15 జీడిపప్పు నానపెట్టేసుకోవాలండి. టైంని బట్టి ఒక 2, 3 గంటలు నానపెట్టుకుంటే సరిపోతుంది. వేరే బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసులు పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఈలోగా మనం బాదం పప్పు తొక్కలు తీసేసుకుందాం. చక్కగా తొక్కలన్నీ తీసేసుకోవాలి. ఓన్లీ బాదం పప్పే కాకుండా ఇందులో మనం రాగి పిండి కూడా యూస్ చేసుకొని ఎంతో హెల్తీగా తయారు చేసుకుంటున్నామండి. మనము ఒలిచిన ఈ బాదం పప్పు, జీడిపప్పు చిన్న మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. వాటర్ తీసేసి ఈ పప్పులు ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని దీన్ని మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఒక ఇలాచీ కూడా వేసుకోవాలండి. నేను ముందు వేయడం మర్చిపోయాను. ఇదిగోండి ఒక ఇలాచీ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకుంటున్నానండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము మరిగిస్తున్న పాలండి కొంచెం బాగా మరిగించుకోవాలి పాలు. బాగా మరిగిన తర్వాత మనము మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ బాదం పప్పు పేస్ట్‌ని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. సిమ్‌లో మరొక 2, 3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ బాదం పాలు పోసేసి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. మా పిల్లలు స్వీట్‌నెస్ తక్కువైనా తాగేస్తారు. అందుకని నేను 1 టేబుల్ స్పూనే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మనకి స్వీట్‌నెస్ తగ్గట్లుగా బెల్లం కలిపేసుకోండి. ఇలా గాని తయారు చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనం హార్లిక్స్, బూస్ట్‌ల కన్నా ఇది ఎంతో హెల్తీ డ్రింక్. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.